వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఒకవేళ ఇరాన్ అమెరికా మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఎలా ప్రభావితమవుతుందో మీకు తెలుసా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రీసెంట్గా మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్య టెన్షన్స్ పీక్ లెవెల్కి వెళ్ళాయి. ఇది సడన్గా జరిగిన వార్ మాత్రం కాదు, అంటే ఇది డికేడ్స్ నుంచి గ్రో అయిన కాన్ఫ్లిక్ట్. ఈ వీడియోలో ఇరాన్ అమెరికా ఎనిమీస్ ఎలా అయ్యారు, వార్ ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇది వరల్డ్ మీద ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందో, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అన్నీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. హిస్టరీ నుంచి కరెంట్ సిచ్యువేషన్ వరకు ఇరాన్ అమెరికా వార్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, వీడియో అస్సలు స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ కృష్ణ. ఇరాన్ మరియు అమెరికా మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న ఈ ఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాలను మరియు చమురు ధరలను ప్రభావితం చేసే అంశం. దీని వెనుక ఉన్న ముఖ్య కారణాలు మరియు చరిత్రను సులభంగా అర్థం చేసుకుందాం. అమెరికా మరియు ఇరాన్ ఒకప్పుడు ఉప్పు నిప్పులా కాకుండా చాలా ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి మనం 1950ల నుండి 1979 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాల్ని చూడాలి. దీనిని 3 దశలుగా విభజించవచ్చు. ఫేజ్ 1 అమెరికా జోక్యం 1953 కూలదోత. నిజానికి ఇరాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రధాని ఉండేవారు. ఆయన పేరు మొహమ్మద్ మొసాదెగ్. గొడవ ఎక్కడ మొదలైందంటే, ఇరాన్ దగ్గర ఉన్న భారీ చమురు నిల్వలు అప్పట్లో బ్రిటన్ కంపెనీల చేతుల్లో ఉండేవి. మొసాదెగ్ ఆ చమురు సంపదను ఇరాన్ ప్రభుత్వానికే చెందాలని, అంటే నేషనలైజేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది బ్రిటన్ మరియు అమెరికాకు నచ్చలేదు. దాంతో అమెరికా గూఢచారి సంస్థ CIA ఒక ఆపరేషన్ చేసి మొసాదెగ్ను గద్దించి ఇరాన్ రాజువైన మొహమ్మద్ రెజా షా పహ్లవీ, అతనే ద షాకి పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఫలితంగా ఇరాన్ ప్రజల్లో అమెరికాపై అప్పుడే మొదటిసారి కోపం మొదలైంది. తమ దేశ నాయకుడిని అమెరికా తొలగించిందని వారు భావించారు. ఫేజ్ 2 షా పాలన, అమెరికాకు బంగారు కాలం 1953 నుండి 1978. తరువాతి 25 ఏళ్లు అమెరికా మరియు ఇరాన్ మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. షా పాలనలో ఇరాన్ మధ్య ప్రాంత్యంలో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశంగా మారింది. అమెరికా ఇరాన్కు అత్యాధునిక ఆయుధాలు, విమానాలు ఇచ్చేది. షా ఇరాన్ను ఒక ఆధునిక, అంటే వెస్టర్నైజ్డ్ దేశంగా మార్చడానికి ప్రయత్నించారు. అక్కడ క్లబ్లు, వెస్టర్న్ డ్రెస్లు, ఆధునిక చదువులు వచ్చాయి. కానీ షా చాలా నియంతలా ఉండేవారు. తనను వ్యతిరేకించిన వారిని జైల్లో పెట్టడం, చిత్రహింసలు చేసేవారు. అలాగే ఇరాన్ సాంప్రదాయవాదులు, అంటే రిలీజియస్ గ్రూప్స్, ఈ వెస్టర్న్ కల్చర్ను తమ మతానికి విరుద్ధమని భావించారు. ఫేజ్ 3 1979 ఇస్లామిక్ విప్లవం, ద టర్నింగ్ పాయింట్. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని అయాతుల్లా ఖమేనీ అనే మతగురువు వాడుకున్నారు. ఆయన నాయకత్వంలో ప్రజలందరూ షాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో షా దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. ఖమేనీ ఇరాన్కు తిరిగి వచ్చి అధికారం చేపట్టారు. షాను తిరిగి ఇరాన్కు అప్పగించాలని కోరుతూ ఇరాన్ విద్యార్థులు టెహరాన్లోని అమెరికా ఎంబసీపై దాడి చేశారు. అక్కడ ఉన్న 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. ఈ ఘటనతో అమెరికా రగిలిపోయింది. ఇరాన్తో ఉన్న అన్ని దౌత్య సంబంధాలను తెంచుకుంది. అప్పట్నుంచి అమెరికా దృష్టిలో ఇరాన్ ఒక శత్రుదేశంగా మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే, ముందు చమురు కోసం మరియు రష్యా, అంటే USSR ప్రభావం తగ్గించడం కోసం అమెరికా ఇరాన్ రాజును సపోర్ట్ చేసింది. కానీ తర్వాత ఇరాన్ ప్రజలు తమ రాజును అమెరికా ఏజెంట్గా చూశారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం అమెరికాను గ్రేట్ సాటన్, అంటే పెద్ద సైతాన్ అని పిలవడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు ఒకరినొకరు నమ్మడం లేదు. ప్రస్తుత యుద్ధానికి కారణాలు: అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న ప్రధాన వివాదాలు, అంటే మేజర్ కాన్ఫ్లిక్ట్స్, కేవలం పాత గొడవలు మాత్రమే కాదు, ఇవి ప్రస్తుత ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న అంశాలు. వీటిని 4 ముఖ్యమైన పాయింట్ల ద్వారా లోతుగా అర్థం చేసుకుందాం. ద న్యూక్లియర్ టెన్షన్. ఇరాన్ తన దేశంలో యురేనియంను శుద్ధి చేస్తోంది. ఇది ఈ వివాదానికి అసలు కేంద్రబిందువు. మేము కేవలం విద్యుత్ తయారీకి మరియు వైద్య అవసరాల కోసమే అణుశక్తిని వాడుతున్నాం అనేది ఇరాన్ వాదన. ఇరాన్ 60% కంటే ఎక్కువ స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తే అది అణుబాంబు తయారీకి దారితీస్తుంది. ఇరాన్ చేతిలో అణుబాంబు ఉంటే అది అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్కు మరియు మిడిల్ ఈస్ట్లోని శాంతికి ముప్పు అని అమెరికా భావిస్తోంది. ప్రాక్సీ నెట్వర్క్ మరియు ప్రాంతీయ ఆధిపత్యం.
ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇతర దేశాల్లో ఉన్న గ్రూపుల ద్వారా తన ప్రభావాన్ని చూపిస్తుంది. దీనినే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఇది అమెరికాకు అతిపెద్ద తలనొప్పి. హెజ్బుల్లా అంటే లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థ. ఇరాన్ వీరికి భారీగా ఆయుధాలు, నిధులు ఇస్తుంది. వీరు ఇజ్రాయెల్కు ప్రధాన శత్రువులు. హూతీలు అంటే యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థ. వీరు ఎర్ర సముద్రంలో ప్రయాణించే ఓడలపై దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేస్తున్నారు. హమాస్ అంటే పాలస్తీనా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థ. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తోందని అమెరికా ఆరోపణ. ఆర్థిక ఆంక్షలు. అమెరికా తన సైన్యాన్ని పంపకుండానే ఇరాన్ను దెబ్బతీయడానికి వాడుతున్న ఆయుధం ఆర్థిక ఆంక్షలు. ఇరాన్ తన దేశంలోని చమురును వేరే దేశాలకు అమ్మకుండా అమెరికా అడ్డుకుంటుంది. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ స్విఫ్ట్ నుండి ఇరాన్ను దూరం చేశారు. దీనివల్ల ఇరాన్ కరెన్సీ రియల్ విలువ పడిపోయి అక్కడ విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఏర్పడింది. ప్రజల్లో అసంతృప్తి పెంచి ప్రభుత్వం దిగివచ్చేలా చేయడం అమెరికా ప్లాన్. కానీ ఇరాన్ మాత్రం చైనా, రష్యాలతో వ్యాపారం చేస్తూ నెట్టుకుంటోంది. 4. ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఇదొక సముద్ర మార్గం. ఇరాన్ సరిహద్దులోనే ఉంటుంది. ప్రపంచం మొత్తం వాడే చమురులో దాదాపు 25% ఈ దారి గుండానే వెళ్లాలి. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే ఈ దారిని మూసివేస్తామని ఇరాన్ అప్పుడప్పుడు హెచ్చరిస్తోంది. ఈ దారి మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఒక్కసారిగా డబులయ్యే ప్రమాదముంది. ఇది భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 5. ఇజ్రాయెల్ ఇరాన్ శత్రుత్వం. అమెరికా ఇరాన్ గొడవలో ఇజ్రాయెల్ ఒక థర్డ్ పార్టీ కాదు, అది అతి ముఖ్యమైన భాగం. ఇరాన్ ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించదు. అమెరికాకు ఇజ్రాయెల్ ఒక క్లోజ్ ఫ్రెండ్. కాబట్టి ఇరాన్ ఏ చిన్న అడుగు వేసినా అమెరికా ఇజ్రాయెల్ వైపు నిలబడి ఇరాన్ను హెచ్చరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఇరాన్ను ఒక ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా చూస్తే ఇరాన్ అమెరికాను మిడిల్ ఈస్ట్లో వేలుపెట్టే దురాక్రమణదారుడిగా చూస్తోంది. ఇరాన్ అణు ఒప్పందం JCPOA 2015లో అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక కీలక అడుగుపడింది. అదే ఇరాన్ అణు ఒప్పందం. అయితే 2018లో అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నేతృత్వంలో ఇరాన్ మరియు ప్రపంచంలోని 6 ప్రధాన దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా మధ్య ఈ JCPOA ఒప్పందం కుదిరింది. చర్చల ద్వారా యుద్ధం రాకుండా ఇరాన్ అణుబాంబును తయారు చేయకుండా అడ్డుకోవడం ఈ ఒప్పందం యొక్క అసలు ఉద్దేశం. ఇరాన్ తన యురేనియం నిల్వలను 98% తగ్గించుకోవాలి, కేవలం విద్యుత్ కోసం అవసరమైన 3.67% వరకు మాత్రమే శుద్ధి చేయాలి అని ఆ ఒప్పందం ద్వారా ఇరాన్పై షరతులు విధించారు. దీనికి బదులుగా ఇరాన్పై ఉన్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా తొలగించింది. దీనివల్ల ఇరాన్ చమురు వ్యాపారం పుంజుకుంది. కానీ 2018లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని చరిత్రలోనే అత్యంత చెడ్డ ఒప్పందమని అభివర్ణిస్తూ ఏకపక్షంగా బయటకు వచ్చారు. ఈ ఒప్పందం ఇరాన్ క్షిపణి పరీక్షలను అడ్డుకోవడం లేదని, ఒప్పందం గడువు ముగిశాక ఇరాన్ మళ్లీ బాంబు తయారు చేసే అవకాశం ఉందని ఆయన వాదించారు. ఒప్పందం నుండి బయటకు వచ్చాక ట్రంప్ ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించారు. ఇరాన్ నుండి చమురుకొనే దేశాలను కూడా, అంటే భారత్ వంటి దేశాలను కూడా నియంత్రించారు. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా బాగా దెబ్బతింది. అమెరికా నిర్ణయానికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఒప్పందం నియమాలను పక్కన పెట్టింది. ఇరాన్ ఇప్పుడు 60% వరకు యురేనియంను శుద్ధి చేస్తోంది. ఇది అణుబాంబుకు అవసరమైన 90% స్థాయికి చాలా దగ్గరగా ఉంది. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని చూసినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉన్న అపనమ్మకం వల్ల చర్చలు కొలిక్కిరాలేదు. ఇక ప్రస్తుత కాలంలో అంటే 2024, 25, 26 కాలంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం కేవలం అణు ఒప్పందం మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరియు ఇరాన్ పాత్ర. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పటి నుండి పరిస్థితి మారింది. హమాస్ సంస్థకు ఇరాన్ ఆర్థికంగా, ఆయుధపరంగా మద్దతిస్తుంది. దీనివల్ల ఇజ్రాయెల్కు అండగా ఉన్న అమెరికా ఇరాన్ను ప్రధాన దోషిగా చూస్తోంది. 2024 ఏప్రిల్లో చరిత్రలో మొదటిసారి ఇరాన్ తన సొంత భూభాగం నుండి ఇజ్రాయెల్పై వందలాది డ్రోన్లతో, క్షిపణులతో దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని అణు కేంద్రాల సమీపంలో దాడులు చేసింది. ఇది అమెరికాను ఆందోళనకు గురిచేసింది.
ఎర్ర సముద్రంలో యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తుంది. ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాల ఓడలను హూతీలు ఎర్ర సముద్రంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రపంచ వాణిజ్యాన్ని కాపాడడానికి అమెరికా మరియు బ్రిటన్ కలిసి యెమెన్లోని హూతీ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇది ఇరాన్ అమెరికా మధ్య పరోక్ష యుద్ధంలాగా మారింది. అమెరికా స్థావరాలపై దాడులు. ఇరాక్ మరియు సిరియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతుగల గ్రూపులు నిరంతరం డ్రోన్ దాడులు చేస్తున్నాయి. 2024 ఆరంభంలో జోర్దాన్లోని అమెరికా బేస్పై జరిగిన దాడిలో 3 అమెరికన్ సైనికులు మరణించారు. దీనికి సమాధానంగా అమెరికా ఇరాక్, సిరియాలోని 80కి పైగా ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై భారీ దాడులు చేసింది. 2026 నాటికి అమెరికా మరియు ఇరాన్ మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన దశకు చేరుకున్నాయి. 2024-25లో జరిగిన పరిణామాల కొనసాగింపుగా 2026లో స్థితిని ప్రభావితం చేస్తున్న ప్రధానాంశాలు ఇవే. 1. న్యూక్లియర్ బ్రేకౌట్ పాయింట్. 2026 నాటికి ఇరాన్ అణు కార్యక్రమం గురించి అంతర్జాతీయంగా పెద్ద ఆందోళన నెలకొంది. ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంను 90% వరకు శుద్ధి చేసే సామర్థ్యాన్ని దాదాపు సాధించిందని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ అణుబాంబును సిద్ధం చేస్తే దాన్ని ఆపడానికి సైనిక చర్య తప్పదని అమెరికా తన మిత్రదేశాలతో కలిసి హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ నేరుగా యుద్ధం. గతంలో రహస్యంగా దాడులు చేసుకుని ఈ రెండు దేశాలు 2025-26 మధ్యకాలంలో నేరుగా క్షిపణులతో తలపడ్డాయి. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ ఇరాన్లోని మౌలిక సదుపాయాలపై కరెంట్ గ్రిడ్లు, పెట్రోల్ బంకులపై భారీ సైబర్ దాడులు చేసింది. ఇరాన్ తన ప్రాక్సీ బలగాల ద్వారా మధ్యప్రాచ్యంలోని అమెరికా నౌకలపై దాడులు తీవ్రతరం చేసింది. 3. అమెరికాలో రాజకీయ మార్పుల ప్రభావం. 2024 అమెరికా ఎన్నికల తరువాత వచ్చిన ప్రభుత్వం ఇరాన్ పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. 2015 నాటి ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు 2026 నాటికి దాదాపు అసాధ్యమని తేలిపోవడంతో దీనివల్ల చర్చల కంటే ఆంక్షలకే ప్రాధాన్యత పెరిగింది. 4. చైనా, రష్యా, ఇరాన్ కూటమి, ద న్యూ యాక్సిస్. 2026లో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలేలా ఇరాన్, చైనా మరియు రష్యాతో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా ఇరాన్ నుండి చమురు కొనడం కొనసాగించడం వల్ల ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలకుండా నిలబడగలిగింది. రష్యా నుండి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే S-400 వంటివి ఇరాన్కు అందడం వల్ల అమెరికా వైమానిక దాడులు చేయడం కష్టతరంగా మారింది. అయితే అమెరికా మరియు ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని సుప్రీం లీడర్ కార్యాలయంపై ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు విరుచుకుపడ్డాయి. ఈ భారీ దాడుల్లో ఆ దేశ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరియు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అంటే IRGCకి చెందిన 40 మంది ఉన్నత స్థాయి సైనికాధికారులు మరణించడంతో మిడిలీస్ట్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడమే కాకుండా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసింది. IRGC అత్యున్నత కమాండర్లతో పాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బాఖేరీ, భద్రతా సలహాదారు అలీ షంఖానీ వంటి కీలక నేతలు ఈ దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఇర్మా ధృవీకరించింది. ఈ దాడుల కోసం అమెరికా తన అత్యాధునిక B-2 స్పిరిట్ బాంబర్లను రంగంలోకి దించింది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ తక్షణమే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలపై భారీగా క్షిపణులతో, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్లోని తెల్లవీవ్ నగరంపై ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సమీపంలో హోటళ్లపై క్షిపణులు పడడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సౌదీ అరేబియా, కువైట్, బహ్రైన్ మరియు ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన సుమారు 406 డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అడ్డుకోగా కొన్ని జబల్ అలీ ఓడరేవు సమీపంలో పడి పేలిపోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం 3 సభ్యులతో కూడిన తాత్కాలిక నాయకత్వ మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమేనీ మరణం తర్వాత దేశాన్ని నడిపించడానికి ఒక మధ్యంతర నాయకత్వ మండలి అంటే ఇంటరిం లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పడిందని నివేదికలు పేర్కొంటున్నాయి. మార్చి 3, 2026 నాటి సమాచారం ప్రకారం ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అలీ ఖమేనీ కుమారుడైన మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్లు కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు, ఇరాన్ ఇంటర్నేషనల్ వంటివి వెల్లడించాయి. అయితే దీనిపై ఇరాన్ ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెల్లబడాల్సి ఉంది. ఇలా ఈ యుద్ధ వాతావరణం ఇలానే కొనసాగితే 3వ ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు.
ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి డీప్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్ ఆగుతుందా లేక ఇంకా పెరుగుతుందా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.